హాయ్ ఫ్రెండ్స్, బెర్ముడా ట్రయాంగిల్ అంటే మనకు నౌకలు విమానాలు మాయం చేసే ఒక అదృశ్య డెడ్ జోన్ గుర్తొస్తుంది. కానీ ఆ బెర్ముడా దీవుల కిందే ఒక ఊహకందని భౌగోళిక వింత దాగుందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. సాధారణంగా సముద్రంలో పుట్టే అగ్నిపర్వత దీవులు కాలక్రమేణా చల్లబడిపోయి సముద్రం అడుగును మునిగిపోతాయి. కానీ బెర్ముడాలో అగ్నిపర్వతాలు 3 కోట్ల ఏళ్ల క్రితమే అంతరించిపోయినా ఆ దీవి మాత్రం ఎప్పటికీ మునక్కుండా సముద్రంపై ఎలా తేలుతుంది? ఆ భూగర్భ రహస్యం వెనుక ఉన్న అసలు మరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రక ఆవిష్కరణ వెనుక అమెరికాలో ప్రముఖ కార్నెగీ సైన్స్ ఇన్స్టిట్యూషన్ సిస్మోలజిస్ట్ విలియం ప్రెజర్, ఏల్ యూనివర్సిటీకి చెందిన జెఫ్రీ పార్క్ ఉన్నారు. వీరు ప్రపంచవ్యాప్తంగా వచ్చే పెద్ద పెద్ద భూకంపాల తాలూకా భూకంప తరంగాలు వాడుకుంటూ బెర్ముడా దీవి కింద దాదాపుగా 20 మైళ్ళ లోతు వరకు స్కానింగ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి పరిశోధన వివరాలు జియో ఫిజికల్ రీసెర్చ్ లేటెస్ట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా హవాయి లాంటి అగ్నిపర్వత దీవులు ఎలా ఏర్పడతాయి? భూమి లోపల పొర నుంచి వేడి బండరాల ప్రవాహం పైకి తన్నుకొచ్చినప్పుడు అగ్నిపర్వతాలు పుట్టి దీవులుగా మారతాయి. ఆ వేడి తగ్గాక ఆ నేల కాస్త కింద కుంగిపోవాలి. కానీ బెర్ముడా కింద ఎలాంటి యాక్టివ్ మ్యాంటిల్ ప్లూమ్ లేదు. అయినా సరే ఈ దీవి చుట్టుపక్కల సముద్ర గర్భం కంటే ఏకంగా 1600 అడుగుల ఎత్తులో ఒక భారీ దెబ్బలా నిలబడింది. దశాబ్దాలుగా ఈ వింత శాస్త్రవేత్తలు బుర్రలను పాడు చేస్తుంది. మరి బెర్ముడా కింద ఏముందో శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టారు? సౌండ్ వేవ్స్ వేర్వేరు వస్తువులు గుండా వెళ్ళేటప్పుడు వాటి పిచ్ మారినట్టే భూకంప తరంగాలు కూడా భూమి లోపల ఉండే రకరకాల రాళ్ల సాంద్రతను బట్టి వాటి వేగం మార్చుకుంటాయి. బెర్ముడాలో ఒక సిస్మిక్ స్టేషన్ రికార్డ్ చేసిన ఈ తరంగాల డేటా విశ్లేషిస్తే అక్కడ సముద్రపు భూత్వచం కింద ఏకంగా 12 మైళ్ళ మందపాటి ఒక వింతైన రాతిపొర దాగి ఉన్నట్టుగా సైంటిస్టులు కనుగొన్నారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే వింత నిజం ఏంటంటే ఈ 12 మైళ్ళ మందపాటి రాతిపొర సాంద్రత దాని చుట్టుపక్కల ఉండే భూగర్భ పొరల కంటే చాలా తక్కువ. అంటే ఇది చాలా తేలికైంది, ప్లస్ ఎక్కువ తేలిగుణవున్న రాయి. కింద నుంచి వస్తున్న వేడి వల్ల కాకుండా ఈ తేలికైన రాతి పొరే ఒక భారీ పడవ లేదా రాఫ్ట్లా మారి మొత్తం బెర్ముడా దీవుని సముద్రం పైన మునక్కుండా మోస్తూ తేలుస్తోంది. దీన్నే సైన్స్ భాషలో అండర్ ప్లేటింగ్ అంటారు. ఈ వింతైన తేలికపాటి రాయి అసలు అక్కడికి ఎలా వచ్చింది? కోట్ల ఏళ్ల క్రితం భూమిపై ఉన్న ఖండాలన్నీ కలిసి పాంజియా అనే ఒకే ఒక్క మహాఖండం ఉన్న కాలంలో భూగర్భంలో విపరీతమైన కార్బన్ కలిగిన లావా కరిగి ఉండిపోయింది. ఆ తర్వాత 3 కోట్ల ఏళ్ల క్రితం బెర్ముడాలో అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ కార్బన్ మిశ్రమ లావా పైకొచ్చి భూమి లోపల పొరల్లో చల్లబడి ఇలాంటి ఒక తేలికపాటి గట్టి కవచంలా మారిపోయింది. 100 ఏళ్ల క్లాసిక్ మ్యాంటిల్ ప్లూమ్ సిద్ధాంతాలకు అస్సలు దొరికిన వింతైన భూగర్భ ప్రక్రియ ఇది. చూసారుగా, బెర్ముడా ట్రయాంగిల్ కథల కంటే భయంకరమైన సైన్స్ వింతలు ఆ దీవుల కింద ఎలా దాగున్నాయో. భూమి లోపల మనకు తెలియని ఎన్నో వింత శక్తులు దాగున్నాయని చెప్పేందుకు ఈ రాఫ్ట్ రాయ్ ఒక పక్కా సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రపంచంలో ఇతర దీవుల కింద కూడా ఇలాంటి వింతలున్నాయని తెలుసుకునేందుకు ఈ రీసెర్చ్ ఒక పెద్ద పునాదే కాబోతోంది. ఈ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.